నమస్కారం. వెల్కమ్ టు SS9 టీవీ. ఈరోజు మనం కందుకూరు మండలంలోని లేమూరు గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి మంచాల యాదయ్య గారు బలపరిచినటువంటి 4th వార్డ్ మెంబర్ మధువర్ధన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మధువర్ధన్ రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? నేను యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ లెక్చరర్గా పనిచేస్తున్నానండి. అయితే సమాజంలో జరిగేటటువంటి రాజకీయ నాయకులు చాలామంది వస్తుంటారండి. వచ్చి వాళ్ళు మేము ఏదో చేస్తాము, గ్రామానికి అవి చేస్తాం ఇవి చేస్తాం అంటున్నారు. కానీ వార్డు మెంబర్గా సర్పంచ్గా గెలిచిన తర్వాత వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏం చేయలేకపోతున్నారండి. సో అది చూసి మనం కూడా చదువుకున్నాం, ఇంత చదువుకున్నాము, మన వంతుగా ఏదైనా సాయం చేయాలన్నట్టు ఉద్దేశంతో ఏ విధంగా చేస్తే మనము గ్రామానికి సాయం చేయగలుగుతున్న ఉద్దేశంతో ఈ యొక్క వార్డు మెంబర్గా ఎన్నుకోవడం జరిగిందండి. మీరు లెక్చరర్గా అంటే జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల సార్? లెక్చరర్గా డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నానండి. దాంతోపాటు బీఈడి కాలేజీలో కూడా తెలుగు అధ్యాపకుడు పనిచేస్తున్నాను. అంటే గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేట్ కాలేజీలో. ఓకే. మీ అంటే ఇక్కడున్న ప్రధాన సమస్యలు ఏంటి సార్? సమస్యలు అంటే ఇప్పటివరకు ఇక్కడ ప్రధానంగా నీటి సమస్య ఉందండి. నీళ్లు రావడం లేదు. చాలా సంవత్సర కాలం నుంచి నీళ్ళు లేక ఇబ్బందులు చాలా పడుతున్నామండి. దానికోసం చాలా ప్రయత్నం చేస్తున్నామండి. నీటి సమస్య వల్లేనే మీరు ఆ సమస్య తీర్చడం కోసమే మీరు వార్డు మెంబర్గా అంటే పోటీ చేసి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? సమస్య అనేది ఒక్కటే కాదండి, అనేక సమస్యలు ఉన్నాయి గ్రామం లోపల అనేక చిన్న చిన్న కొట్లాటలు అట్లాంటి చాలా వరకు జరుగుతున్నాయండి. వాటన్నిటిని కూడా దృష్టి సారించడం జరిగింది. తర్వాత వార్డు మెంబర్గా గెలిచిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ల టైంలో వస్తున్నారు, ఇంటింటి తిరగడం, దండం పెట్టడం, డబ్బులు వంచడం చేస్తున్నారు. గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి ఎవరు రావడం లేదు. అది మారాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మీ కాబోయే సర్పంచ్ మంచాల యాదయ్య గారు కూడా సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కదా. అతను బలపరిచిన వ్యక్తి, మీరు 4th వార్డ్ మెంబర్ కాబట్టి ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఇంతకుముందు ఇక్కడ సర్పంచ్గా పనిచేయడం జరిగిందండి. అలాగే అతను నిజాయితీపడు, చాలా సేవ చేయడం జరిగింది. అప్పుడు ఆయన పనిచేసిన టైంలో కూడా నీటికి సమస్య గురించి చాలా ఉండే. ఆ సమస్య కూడా ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కూడా నీటి సమస్య తీర్చడం జరిగిందండి. అందువల్ల ఇంకొకటి ఆయనకు అన్ని ఊరు విషయాలు ప్రతి ఒక్క విషయం తెలుసు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయడం జరుగుతుందండి. యాదయ్య గారు ఇదివరకే సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించారా? ఇంతకుముందు ఒకసారి సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించాడు. ఇప్పుడు రెండోసారి సర్పంచ్గా పోటీ చేస్తున్నారా? ఇదివరకే తను మాజీ సర్పంచ్గా ఉండి ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడ్డారు కాబట్టి మరొకసారి ప్రజలకు ఆదరణ ఉందనే ఉద్దేశంతో ఆయన సర్పంచ్గా పోటీ చేస్తున్నారా? అంటే ఆయన ఇదివరకు కూడా ఆ మాజీ సర్పంచ్గా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేశారు కదా. ఆయన రాజకీయ హయాంలో ఎందుకు అభివృద్ధి ఇంకా ఆగి ఉంది? అంటే అప్పుడు ఇంత డెవలప్మెంట్ అనేది లేకపోవడం జరిగిందండి. ఆయన ఉన్న కాలంలో ఆ టైం వరకు ఎక్కడైతే అభివృద్ధి చేయాలో అంతవరకు చేయడం జరిగిందండి. ఇక ప్రతి సర్పంచ్ అనేది ఉన్నప్పుడు మనం అనుకున్నంత 100% ఫుల్ఫిల్ చేయాలంటే చేయలేమండి. ఏదో కొంత మిల్లి ఉండడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఆయన చేసిన పనులను బట్టి ఇప్పుడు ఉన్నటువంటి క్యాండిడేట్లను 3 క్యాండిడేట్లు ఉన్నారు, 4 ఉన్నారండి. ఆ 4 లోపల ఎవరు బెస్ట్ అంటే ఆయనగా కనిపించడం జరుగుతుందండి. ఆయన అయితేనే ఊరికి తన వంతుగా అభివృద్ధి చేయడానికి తోడ్పడుతున్న ఉద్దేశంతో ఆయనకు అందరూ ఊరు ప్రజలందరూ సహకారం అందించడం జరుగుతుంది. సర్పంచ్ పదవీ కాలం 5 years కదా. 5 yearsలో అభివృద్ధి చెందలేదు, ఇంకా వెనుకబడి ఉంది ఈ గ్రామం అంటే అంటే ఆర్థిక సమస్య వల్ల వెనుకబడి ఉందా? ప్రముఖ రాజకీయ నాయకుల హస్తం లేదు అని మీరు అనుకుంటున్నారా? రాజకీయ నాయకులు తింటే ఇక్కడ అభివృద్ధి అనేది జరగడం లేదండి. ఇంతకుముందు మాది మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ అండి. మాకు తీల కృష్ణారెడ్డి ఉండే, అతను 5 years ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. కానీ మా ఊరికి రోడ్డే లేకపోయిందండి. దాదాపు ఒక 15 సంవత్సరాల కింద వేసిన రోడ్డు ఇప్పటి వరకు అదే ఉంది. ప్రతి చిన్న గ్రామానికి ఊరికి రోడ్డు ఉంది, కానీ మా ఊరికి రోడ్డు లేదు. రోడ్డు వేయకపోవడం ద్వారా కూడా ఒక 2 అబ్బాయిలు యాక్సిడెంట్ అయ్యి కూడా చనిపోవడం జరిగిందండి. కాకపోతే రాజకీయ నాయకుల లోపం వల్లనే అభివృద్ధి అనేది జరగకపోవడం జరుగుతుందండి. మీ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ప్రభుత్వ పరిపాలన మీకు నచ్చలేదని చెప్తున్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు ఆయన ప్రభుత్వ పరిపాలన గురించి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వ పరంగా పరిపాలన చాలా చక్కగా ఉందండి. కానీ ఎమ్మెల్యే పరంగా చూస్తే పరిపాలన అనేది చక్కలే. ఆయన చేయవలసినటువంటి పనులు ఏమంటే నియోజకవర్గానికి ఒకసారి రావడం, అట్లా చెక్కలు కొట్టడం పోవడమే కానీ ప్రతి గ్రామాన్ని తిరిగి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అంటే ఏంటి వాటిపైన దృష్టి సారించలేదు. ఎన్నోసార్లు వినతి పత్రాలు అవి ఇవ్వడం జరిగింది, మా ఊరికి రోడ్ లేదు బాగు చేయండి అని చెప్పేసి. కానీ ఆయన పట్టించుకోవడం లేదండి. ఎప్పుడు పోయినా కానీ చేస్తామనే ఉద్దేశమే తప్ప ఎప్పుడు ఊరి అభివృద్ధి కోసం పాటుపడడం జరగలేదండి. అందుకే అతనికి ఈసారి గెలిపించలేకపోయారండి ఎవరు. ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం అదే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి అండి, కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగిందండి. ఆమె అంటే మీ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిస్తుంది అన్న నమ్మకం మీకుందా? ఇంతకుముందు మాకు ఆమెనే ఉండండి. కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హోంమంత్రిగా పనిచేసింది. మా కాన్స్టిట్యూన్సీ ఆమె గెలవడం జరిగిందండి. అప్పుడు ఆమె చాలా మటుకు ప్రతి వారికి పోయిన వారికి ఏది లేదనకుండా
ఆమె పనులు చేయడం జరిగింది. అంతకుముందు చేసిన పనులను, ఆమె చేసినటువంటి పనులను దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఆమె అయితేనే మా యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తనే ఉద్దేశంతో తిరిగి ఆమెను గెలిపించడం జరిగింది. ఇప్పుడు మీ ప్రాంతంలో నీటి సమస్య అంటున్నారు కదా, సో నీటి సమస్యతో పాటు ఇంకా ఎన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయి? సో మీరు రాజకీయ అంటే హోదా పదవిలోకి వచ్చిన తర్వాత వాటిని ఎలా మెరుగుపరచాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాత పద్ధతులు కాకుండా సిస్టమ్ అనేది చేంజ్ చేయాలంటే ఒక ఉద్దేశం ఉందండి. మామూలుగా ఎప్పుడు కానీ ఏం చేస్తుంటే సర్పంచులు గెలవడం, నెంబర్లు గెలవడం ఏం చేస్తుంది, గెలవడం ఉండడం అంతవరకే పరిమితుంది. కాబట్టి ఆ సిస్టమ్ అనేది చేంజ్ చేయాలి. ప్రతి వార్డు మెంబర్ ఏంటంటే మినిమం 1 వీక్ 15 డేస్కి ఒకసారైనా ప్రతి వార్డు ఏ వార్డు ఉండో సర్పంచ్ తో పాటు ఉన్నటువంటి మెంబర్స్ అందరూ ప్రతి వార్డు తిరగాలి. తిరిగేసి వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏంటివి ప్రతి వార్డు 15 డేస్కి ఒకసారి తిరిగి ఒక్కొక్క వార్డు తిరిగి సమస్యలను తెలుసుకొని వాటిని పూరించడానికి ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఇది వరకు అంటే రాజకీయ నాయకులు ఒక 5 ఇయర్స్కో ఎప్పుడు వస్తుంటారు పోతుంటారు. సో వీళ్ళ రాజకీయ పరిపాలన, వాళ్ళు చేసేటటువంటి అభివృద్ధి కానీ వాళ్ళ పాలన మీకు నచ్చకపోవడం వల్ల సో ప్రజల్లో మార్పు తీసుకురావాలి, రాజకీయ నాయకుల్లో కూడా ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మీరు రాజకీయాల్లోకి రావడం జరుగుతుందా? అవునండి. ప్రజల లోపల ఎప్పుడు ఉన్నటువంటి పద్ధతి కాకుండా కొత్త పద్ధతికి నాంది పలకాలి. ఎప్పుడు ఏం చేయాలంటే ప్రజల్లోకి రావడం, ఎలక్షన్లో గెలవడము, తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం తప్పించి ఊరు అభివృద్ధి అనేది ఏం చేయలేకపోతున్నాడు. ఆ సిస్టమ్ అనేది మారాలి ఉన్నప్పుడు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నాం కాబట్టి మన వంతు చదువుకున్న సందర్భంగా గ్రామానికి ఏదైనా అభివృద్ధి అనేది జరగాలి. లేకుంటే మనం చదువుకున్నట్టు చదువు వృధా అయిపోతుంది. దాంతో ఉద్దేశంతో అందరము ముందుకు రావడం జరుగుతుంది. సో మీరైతే గెలిచిన తర్వాత పదవిలో ఉన్నప్పుడు సో ఎలాంటి మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు? ప్రధానంగా నేను గెలిస్తే ఏం చేస్తానంటే మొదటగా మా యొక్క వార్డు పైన దృష్టి సారించడం జరుగుతుందండి. మా యొక్క వార్డుకు వెనకాల నుంచి రోడ్డు లేదు. ఆ రోడ్డు గురించి, తర్వాత డ్రైనేజ్ సమస్య ఏమైనా ఉందా, వాటర్ సమస్య అంటే ఫస్ట్ వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చి కంప్లీట్ అయిన తర్వాత మిగతా గ్రామం గురించి దాని గురించి అభివృద్ధి ఆలోచించడం జరుగుతుంది. సో ఇక్కడ సమస్యలు నీటి సమస్య అంటే చెప్పారు. సో ఇంకా రవాణా సమస్య అంటే రవాణా సౌకర్యం ఇక్కడ ఈ గ్రామానికి ఎంతవరకు ఉంది? రవాణా సౌకర్యం చాలా బాగుందండి. బస్సులు చాలా ఉన్నాయి మా ఊరు. కానీ రోడ్డు సమస్య ఉందండి మనకి. ఆ రోడ్డు సమస్య గురించి కూడా మేము చాలా ప్రయత్నాలు జరుగుతుందండి. ఇప్పుడు సబితాంద్రారెడ్డి గెలిచి దాంతో పాటు రోడ్డు అనేది కూడా ఇప్పుడు కంప్లీట్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. సో మన టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పాలన ఎలా ఉంది? ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి మీరు ఏమైనా మాట్లాడదలుచుకున్నారా? టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా రైతులకండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితే రైతులకు ఎవరు ఏం సాయం చేయలేండి. ఇతను వచ్చిన తర్వాత భూమికి ప్రతి రైతుకు ఎకరాకు 4,000 రూపాయలు చొప్పున ఇవ్వడం అది చాలా బాగుందండి. అది ఎందుకంటే ప్రతి ఒక్క రైతు వ్యవసాయము నేను చెయ్యను బంద్ చేసుకుందాం అన్నట్టు వ్యక్తి కూడా ముందుకొచ్చి వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదొకటి. తర్వాత వృద్ధాప్య పింఛన్లు అనే వృద్ధాప్య పింఛన్లు కూడా చాలామంది ఏంటంటే ఊర్ల లోపల ఏం చేస్తారంటే ముసలి తల్లిదండ్రులు వాళ్ళని వదిలేసి సిటీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. అట్లాంటి వారికి కూడా ఈ పింఛన్ అనేది ఏం చేస్తే ఒక ఆసరాగా నిలవడం జరుగుతుందండి. అట్లా అవే కాకుండా ఇంకా షాదీ ముబారక్ అని, కళ్యాణ లక్ష్మి అని ఇట్లాంటి పథకాలు చాలా ఉండడం వల్ల కూడా పేదంటి వాళ్ళు కూడా తమ యొక్క కూతురు సంతోషంగా మేము పెళ్లి చేసినటువంటి వాళ్ళకి సంతోషం అనేది కలుగుతుందండి. కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి ప్రయత్నాలు, వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి అనేది చాలా బాగుండడం జరుగుతుంది. సో మీరు ఒక లెక్చరర్ కదా, సో ఒక స్టూడెంట్స్ మధ్య తిరుగుతుంటారు. సో వాళ్ళ అంటే స్టూడెంట్స్ గురించి అంటే వాళ్ళు నడుస్తున్నటువంటి నడవడికల గురించి కానీ వాళ్ళ గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఒకవేళ యువతకి మనము రాజకీయాల్లో అవకాశం ఇస్తే ఎలాంటి మార్పు జరుగుతుంది, ఎలాగా అంటే గ్రామానికి కానీ సో అభివృద్ధికి కానీ ఏమైనా తోడ్పడతారు యువత అని మీరేమైనా చెప్పదలుచుకున్నారా? ఉందండి. ప్రస్తుతం ఏమవుతుందంటే సమాజం లోపల చాలామంది యువతను ఎట్లా వినియోగించుకుంటున్నారంటే ఎలక్షన్ వచ్చిన టైంలో వాళ్ళని పిలవడం, వాళ్ళకి మందు కానీ ఇంకా పార్టీలు ఇచ్చి ఆ మందు దానికి ప్రలోభం చేసి ఓట్లు వేయించుకోవడం జరుగుతుంది. కానీ యువకుల ద్వారా మనం అభివృద్ధి ఎట్లా సాధించవచ్చు, వాళ్ళని మమేకం చేసి ఒక యూనిటీగా తయారు చేసి గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయొచ్చు అనేటువంటి ఆలోచన జనాల లోపల లేదండి. ఇక్కడ ఆ సిస్టమ్ అనేది మార్చాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశం అండి. యువకులందరూ ఒక ఏకతాటిపై తీసుకురావడం, వాళ్ళ ద్వారా మనము గ్రామానికి అభివృద్ధి ఎట్లా చేయగలుగుతాం, వాళ్ళని ఏ విధంగా అంటే ఒక్కొక్క యువకుడు అనేది ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ వేలో ఆలోచించడం జరుగుతుంది. వాళ్ళకి ఆలోచనలన్నింటినీ మనం క్రోడీకరిస్తే మనం ఒక మహోన్నత శక్తిలాగా ఎదగవచ్చు, గ్రామాన్ని బాగా అభివృద్ధి చేయడానికి కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. సో పెరుగుతున్న టెక్నాలజీని ఫాలో అవుతున్న యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యువత అనేది టెక్నాలజీ సక్రమంగా వాడుకుంటే యువత అనేది ముందుకు పోవడం జరుగుతుంది. కానీ చాలా మటుకు ఏం చేస్తారంటే అది వ్యతిరేక ధోరణికి ఉపయోగించడం అవుతుంది, అంటే చెడు కార్యక్రమాలకు ఉపయోగించడం అవుతుంది. ఆ ధోరణి అనేది మారి ఆ టెక్నాలజీ మంచి కార్యక్రమాలు ఉపయోగించుకోవడం సమాజం అనేది ఎక్కడికో అభివృద్ధి చెందడం జరుగుతుందండి. ఓకే, మీరు ఇప్పుడు కాబోయే నాయకుడిగా ఈ గ్రామాన్ని అభివృద్ధి గురించి కానీ ఈ గ్రామ ప్రజలకు కానీ ఎలాంటి హామీ కానీ సందేశం కానీ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ గ్రామాన్ని
ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతిని పూర్తిగా చేంజ్ చేయాలనే ఒక ఉద్దేశం అండి నాది. ఎందుకంటే ఇంతకుముందు ప్రజలు రాజకీయ నాయకుల దగ్గర పోకుండా రాజకీయ నాయకులే గెలిచిన తర్వాత ప్రజల దగ్గరికి పోవాలి. ప్రజలకు ప్రతి వీధి తిరిగి ప్రతి వారము లేదా ఏదో ఒక 15 రోజులకు ఒకసారి వీధి తిరిగి ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా పోయి మనం చూసి తెలుసుకోవాలి. వాళ్ళు వచ్చి మనకు చెప్పకుందే మనమే ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు ఏంటి అనేటి మనం దాన్ని పరిష్కరించినట్టయితే ప్రజలకు రాజకీయ నాయకుల పైన మంచి గౌరవం అనేది పెరగడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు లెక్చరర్గా ఎక్కడ అంటే ఇదే ఊర్లో వర్క్ చేస్తున్నారా, లేకపోతే వేరే ప్రాంతానికి వెళ్ళి మీరు టీచింగ్ చేయడం జరుగుతుందా? నేను వేరే ప్రాంతానికి వెళ్ళి చేయడం జరుగుతుందండి. నేను కందుకూరుగేట్లో డిగ్రీ కాలేజ్ ఉంటుంది, న్యూ ఆదర్శ డిగ్రీ కాలేజ్ అని, అక్కడ తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తున్నాండి. తర్వాత ఇక్కడ అవేర్ అని ఉంటుంది, అక్కడ బీఈడి కాలేజ్ ఉంటుంది, అందులో తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. సో ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఎంతవరకు ఉంది సార్ ఇక్కడ అంటే ఇక్కడ చిల్డ్రన్ చదువుకోవడానికి? ఇక్కడ 10th క్లాస్ వరకు ఉందండి. ఎడ్యుకేషన్ బాగా ఉంది, స్కూల్ బిల్డింగ్స్ అన్నీ చాలా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే జనాల లోపల ఒక అవగాహన లేక ఏం చేస్తున్నారంటే అందరూ ప్రైవేట్ అనే ఉద్దేశంతో, అంటే ఇవాళ రేపు సమాజంలో ఏమైపోతుంది అంటే ఒక అబ్బాయి ఒక తండ్రి తన కొడుకును ప్రైవేట్ స్కూల్ పంపిస్తుంటే పక్క అతను కూడా ఏం చేస్తాడంటే అతని కొడుకును ప్రైవేట్ స్కూల్ పంపిస్తుడు, నా కొడుకును కూడా పంపించాలనే ఉద్దేశంతో డబ్బులు లేకుండా అప్పులు చేసి మరి పంపించడం జరుగుతుంది. ఆ పద్ధతి అనేది మారాలి ప్రజల లోపల. దాని పోటీతత్వానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు లాసుకోవడం జరుగుతుంది. ఈ రోజులలో గవర్నమెంట్ స్కూల్లో మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూళ్ళ పైన మనం దృష్టి సారిస్తే పిల్లలందరూ పంపిస్తే మంచి అభివృద్ధి సాధించడం అనేది జరగడం జరుగుతుందండి. సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఫెసిలిటీ కల్పించారు కదా, సో మీరు ఆల్రెడీ ఎంత ఫెసిలిటీ కల్పించినా కూడా మక్కువ చూపెట్టలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బయట న్యాచురల్గా. సో వాళ్ళు అంటే మీరు రాజకీయ హోదాలోకి వచ్చిన తర్వాత ఆ మార్పు తీసుకురావడానికి ప్రయత్నించే ఉద్దేశం ఏమైనా ఉందా? ఉందండి. ఏంటంటే ప్రజల లోపల మనం చైతన్యం అనేది తీసుకురావాలి. అంటే గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి మధ్య ఉన్నటువంటి తేడా అంటే అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకు ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకు తేడా ఉంది. గవర్నమెంట్ స్కూల్లో హై క్వాలిఫైడ్ పర్సన్సే టీచింగ్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్లో 10th ఫెయిల్ ఇంటర్ పాస్ అయినటువంటి 10th పాస్ అయినట్టు ఇంటర్ ఫెయిల్ అయినటువంటి స్టాఫ్ని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే విద్యా బోధించడం జరుగుతుంది. కానీ అక్కడిక్కడ తేడా ఏంటంటే అక్కడ బట్టి సిస్టమ్ అనేది ఉంటుందండి. ప్రైవేట్ స్కూళ్ళల్లో వచ్చిన బట్టి పట్టించడం ఏవైతే మనం క్వశ్చన్లు వస్తే ఒక 10, 20, 30 క్వశ్చన్లను తీస్తారో వాళ్ళు అవే బైహార్డ్ చేయించి ఎగ్జామ్లో రాయించి పాస్ చేయడం జరుగుతుంది. కానీ గవర్నమెంట్ స్కూల్కు తేడా ఏంటంటే మనకు కావాల్సినటువంటి ఏదైతే పరిజ్ఞానం ఉందో పూర్తి పరిజ్ఞానానికి విద్యార్థికి అందించడం జరుగుతుందండి. మరి మామూలుగా చూడండి, మరి జనరల్గా గవర్నమెంట్ జాబులు పొందినటువంటి వ్యక్తులు చూస్తే మ్యాక్సిమం 99% గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులకే ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూళ్ళలో చదివినట్టు ప్రైవేట్ ఉద్యోగాలకే పరిమితం. ఎన్నో ఒకరు చెప్తున్నారు, కానీ గవర్నమెంట్ స్కూల్లో పాస్ అయిన ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం వచ్చిన వాళ్ళంతా ఎక్కువ మంది వాళ్ళే ఉండడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా ఇప్పుడు పరిస్థితులను బట్టి సో ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళకంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకే గవర్నమెంట్స్ జాబ్స్ ఫెసిలిటీ ఉంటుందని ఒక రూల్ పాస్ చేస్తే మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా వస్తుంది. గవర్నమెంట్ కల్పించేటటువంటి ఏవైతే మనము జనాలకు ఏవైతే ఇస్తుందో, ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ కానీ, తర్వాత పంట పొలాన్ని కానీ, ఇంకా వేరే రకరకాల స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ స్కూల్కి అయితే ఎవరైతే పంపిస్తారో వాళ్ళకే ఈ స్కీమ్స్ ప్రవేశపెడతామని చెప్పి ఒక జీవో తీసుకొస్తే డెఫినెట్లీ సిస్టమ్ అనేది మార్చడం జరుగుతుందండి. సో మీరు ఇంకా చివరగా ఈ గ్రామం గురించి కానీ ఈ గ్రామ ప్రజలను ఉద్దేశించి కానీ ఏమైనా చెప్పదలుచుకున్నారా? గ్రామ ప్రజలకు చెప్పడం ఏంటంటే మంచి వ్యక్తులను ఎన్నుకోండి, గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సహకారాలు అందించండి. మంచి వ్యక్తులు ఎన్నుకోవడం వల్ల 5 సంవత్సరాలు ఒక గ్రామం యొక్క అభివృద్ధిని నిరోధించిన వాళ్ళు కావడం జరుగుతుంది. కాబట్టి సరైన సమయం లోపల సరైన నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మంచి వ్యక్తిని ఎన్నుకోవడం అని చెప్తున్నాను. ఓకే అండి, చూసారు కదా మధువర్ధన్ రెడ్డి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ. సో గ్రామ అభివృద్ధి కోసమే గ్రామాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతోనే, గ్రామ అభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతోనే తన రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆల్ ది బెస్ట్ సార్, మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీకు SS9 TV ఆల్ ది బెస్ట్ తెలియజేస్తుంది.